Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఇటీవలే ప్రారంభమైంది. వరుసగా 6వ సీజన్కి నాగార్జున హోస్ట్గా చేస్తున్నారు. గత సీజన్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీజన్పై అందరి చూపు ఉంది. కానీ కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో ఎప్పటిలాగే నిర్వాహకులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. పారితోషికం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో పెద్దగా ఫేమ్ లేని వారిని, ఫేడ్ అవుట్ అయిన వారిని ఎంపిక చేశారు అంటూ విమర్శలు వస్తున్నాయి. నెట్టింట బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ అందుకుంటున్న రెమ్యూనరేషన్స్ కి సంబంధించిన చర్చ జరుగుతోంది. కంటెస్టెంట్స్ లో ఒకరి పారితోషికం మరొకరికి తెలియదు. అలాంటిది వారి పారితోషికం ఎంత అనేది అధికారికంగా రావడం జరగదు. కానీ సోషల్ మీడియాలో కొందరు తమకు ఉన్న సోర్స్ ద్వారా, వారికి ఉన్న క్రేజ్ ద్వారా పారితోషికాలను అంచనా వేస్తూ ఉంటారు. అలా అంచనా వేయగా యాంకర్ విష్ణుప్రియ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ అయి ఉంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్కి వారం వారం పారితోషికం ఇస్తూ ఉంటారు. కొన్ని వారాల తర్వాత వారి పారితోషికం పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. సోషల్ మీడియాలో ఎక్కువ మంది అంటున్నట్టుగా విష్ణుప్రియకు ఎక్కువ పారితోషికం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హౌస్లోకి వెళ్ళిన వారందరిలోకి ఆమెకే ఎక్కువ ఫేమ్ ఉంది. ఆమె ఎక్కువ మందికి తెలిసిన సెలబ్రిటీ కనుక ఆమెకు షో నిర్వాహకులు ఎక్కువ పారితోషికం ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఆమె షోకు గ్లామర్ను అద్దే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత హీరో ఆదిత్య ఓం, సీరియల్ నటుడు నిఖిల్లు ఎక్కువ పారితోషికం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వారి తర్వాత సోనియా, యష్మి గౌడ, ప్రేరణ, శేఖర్ భాషాల పారితోషికం ఉంటుందని అంచనా. కంటెస్టెంట్స్ వారి పారితోషికం వారానికి ఎంత అంటే విష్ణుప్రియకి 3.75 లక్షలు, ఆదిత్య ఓంకు 3 లక్షల రూపాయలు, నిఖిల్కు 3 లక్షల రూపాయలు, యష్మి గౌడకు 2.5 లక్షల రూపాయలు, సోనియాకు 2.5 లక్షల రూపాయలు, ప్రేరణకు 2.5 లక్షల రూపాయలు, శేఖర్ భాషకు 2.5 లక్షలు, నైనికాకు 2.3 లక్షలు, కిరాక్ సీతకు 2.2 లక్షలు, అభయ్ నవీన్కు 2 లక్షలు, నబీల్ అఫ్రీదికి 1.75 లక్షలు, ఇతరులకు 1.5 లక్షల నుంచి 1.25 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం అందుతోంది.